గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు మీకు నా ఫేవరెట్ ప్లేస్ని అయితే చూపిస్తున్నాను. సో అదేంటి అంటే మేము ఉంటున్న ఏరియాకి దగ్గరగానే ఉంటుంది ఈ మాల్. బట్ ట్రాఫిక్ వల్ల ఇక్కడికి రావడానికి అయితే 1 అవర్ అయితే పడుతుంది. సో బెంగళూరులో ట్రాఫిక్ కోసం తెలిసిందే కదా. నేను మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నాను. అదేంటంటే ఆ ఇది సర్ప్రైజ్ ఎలా ఉంది, బాగుంది కదా. దివాళీ టైంలో తీసిన వ్లాగ్ని నేనైతే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో సారీ ఫర్ దట్. దివాళీ థీమ్తో డెకర్ అయితే లైఫ్తో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. సో మెనీ టైమ్స్ ఐ విజిటింగ్ ఇన్ దిస్ ప్లేస్. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్తో ఇక్కడైతే డెకర్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ప్లేస్. వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి సో మ్యాక్సిమం నేనైతే వీకెండ్స్లోనే ఇక్కడికి వెళ్తాను. సో సాటర్డే మై ఫేవరెట్ హబ్. నాకు ఈ ప్లేస్ ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది. సో ఎందుకంటే ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుంది. మ్యాక్సిమం నేనైతే మ్యూజిక్ లవర్ కాబట్టి ఆ లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి నేనైతే వస్తుంటాను. బయటికి వస్తే కృతిక్ చాలా యాక్టివ్ అయిపోతాడు. వీకెండ్స్లో ఈ మాల్లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో మీకు కూడా లైవ్లో చూపిస్తున్నాను. లైవ్ మ్యూజిక్ చూసి ఎంజాయ్ చేయండి. నాలాగా మ్యూజిక్ని ఇష్టపడే వారికి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. సో ఎస్పెషల్లీ నాలాగా మ్యూజిక్ అంటే ఇష్టపడే వారికి సో ఈ ప్లేస్ అయితే డెఫినెట్గా ఫేవరెట్ ప్లేస్ అయితే అయిపోతుంది. లైవ్ మ్యూజిక్ వింటూ నేనైతే డిన్నర్ అక్కడే చేస్తాను. నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. అక్కడ లైవ్ మ్యూజిక్ వింటూ సో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటాను. వాట్ ఏ రొమాంటిక్ కదా. ఈ లైవ్ మ్యూజిక్ ఎక్కడైతే జరుగుతుందో సో ఆ ప్లేస్లో ఈ గిటార్ అయితే పెట్టున్నారు. మేబీ మ్యూజిక్కి సింబాలిక్గా పెట్టినారు ఐ థింక్, నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఈ ప్లేస్కి దివాళీ తర్వాత అయితే వచ్చాము. అప్పటికి దివాళీ థీమ్తో డెకర్ అయితే లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. బెస్ట్ మెమొరీస్. కృతిక అయితే ఈ లైట్స్తో ఆడుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో చూస్తున్నారు కదా. యాక్చువల్గా మేమైతే ఫెస్టివల్ డేస్లో రావాలనుకున్నాం. సో ఫెస్టివల్ డేస్లో రావాలని ప్లాన్ చేసాం. ఫెస్టివల్ 3 days అవుతుంది కదా. ఐ థింక్ అక్టోబర్ 22 వరకు. సో 3 days ఫెస్టివల్ అనుకుంటాను దివాళీ. ఆ ఫెస్టివల్ డేస్లో ఇక్కడికి రావాలని ప్లాన్ అయితే చేసాము. బట్ ఇక్కడ ఆ టైంలో వర్షాలు అయితే పడుతున్నాయి. అందుకని మేమైతే నవంబర్ 2nd weekలో వచ్చామనుకుంటాను ఈ ప్లేస్కి. ఐ థింక్ నవంబర్ 1st weekలో వచ్చాము, 2nd weekలో వచ్చాము. ఇక్కడ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ వచ్చాక ఇక్కడైతే బాగా ఈ దివాళీ డెకర్ థీమ్ని బాగా ఎంజాయ్ చేసి సో నైట్ అక్కడే డిన్నర్ చేసి బాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాం. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం మెమరబుల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరులో ఉండి సో నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సో ఈ మాల్కి అయితే విజిట్ చేసి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఇక్కడ ఈ ఫ్లవర్ గార్డెన్ ఎంత క్యూట్గా బ్యూటిఫుల్గా ఉందో కదా. అక్కడ ఉన్న ఫ్లవర్ని అయితే తీసుకొని కృతిక్ ఆ ఫ్లవర్ని తీసుకొచ్చి నాకే ఇచ్చేసాడు. సో స్వీట్ కదా. లవ్ యూ కన్నా. కృతిక్ ఈ ప్లేస్లో బాగా ఆడుకొని ఎంజాయ్ చేశాడు. వీడియో అంతే. బాయ్.